క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బేగంపేట విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ విఎన్ కుమార్, శ్రీమతి రెడ్డి రత్నమాల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం అగ్జీలియం విచారణ శ్రీ ఏరువ చిన్నప్పరెడ్డి, శ్రీమతి ఫ్రాన్సిస్ కమ్మలకు మంచి ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, సిస్టర్ ఏరువ సుజాతను మెండుగా దీవించమని, సునీత సమతల కుటుంబాల్లో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, సిస్టర్ గాయం మేరీ ఫ్రాన్సిస్క ఆత్మకు మరియు వీరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్ కుటుంబాలలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పెద్ద కొట్టాల విచారణ బోరెడ్డి లిపి దీక్షితులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ రెవరెండ్ ఫాదర్ బోరెడ్డి జోసెఫ్ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు పునీత అంతోని వారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కరుణాకర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చెల్లు బాలయ్య కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ పునీత అంతోని వారి పేరిట సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు ఆడారి చిన్నమ్మ, ఆడారి ఫ్రాన్సిస్ సేవియర్, సంజీవరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. వెలిగిన వేళ, పూలు పూచిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా, ప్రభునకు స్వాగతమియా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి, రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా, ప్రభునకు స్వాగతమియా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. పాపిలో దేవా నన్ను బ్రోవా, నీ పాపిలో దేవా నన్ను బ్రోవా, నా పాపం నా దోషం బహుఘోరమైనవి, బహుఘోరమైనవి. నా పాపం నా దోషం బహుఘోరమైనవి, బహుఘోరమైనవి. పలుమార్లు నిన్ను గాయపరచి నలుమూలలా తిరిగితి, పలుమార్లు నిన్ను గాయపరచి నలుమూలలా తిరిగితి. నేను పాపిని ఘోర పాపిని, నేను పాపిని ఘోర పాపిని, నన్ను బ్రోవరావా ప్రభు, నన్ను బ్రోవరావా ప్రభు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అంతోనిని సుప్రసిద్ధ బోధకునిగాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గిద్యోను ఇజ్రాయేలులను శత్రువుల బారి నుండి రక్షింపుము. నేనే నిన్ను పంపుచున్నాను సుమా. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 24వ వచనం వరకు. యావే దూత వచ్చి ఓఫ్రా చెంతగల సింధూరం క్రింద కూర్చుండెను. ఆ చెట్టు అబియోశ్రీని వంశమునకు చెందినది. యెహోషువానిది. యెహోషు కుమారుడు గిద్యోను మిద్యానీయుల కంట బడకుండుటకై ద్రాక్ష పండ్లను త్రొక్కించు ఘాటిలోనే
గోధుమ గడ్డి త్రొక్కించుచుండెను. అప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై, శూరగ్రాని, యావే నీకు తోడై ఉన్నాడు అని పలికెను. గిద్యోను, అయ్యా, యావే తోడై ఉన్నచో మాకి అగచాట్లేల పట్టును. ప్రభువు ఐగుప్తు నుండి తీసుకొని వచ్చనని మా పూర్వులు వచించెదరు. కానీ ఆ అద్భుతములన్నీ నేడై ఏమైనవి? యావే మమ్ము పర్యటించి మిద్యానీయుల వశము చేసెను కదా అనెను. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడవై మిద్యానీయుల మీదికి పొమ్ము, ఇజ్రాయేలులను శత్రువుల బారి నుండి రక్షింపుము, నేను నిన్ను పంపుచున్నాను సుమా అని చెప్పెను. గిద్యోను, ప్రభు, నేనేమిటి? ఇజ్రాయేలులను రక్షించుట ఏమిటి? మనషే గోత్రమున మేము ఊరు పేరు లేని వారము. ఇక మా కుటుంబమున నాకు కాస్తంత విలువ లేదు అని పలికెను. యావే అతనితో, ఓయి, నేను నీకు తోడయుందును. నీవు మిద్యానీయులను ఏక నరుని వలె చితక కొట్టెదవు అని చెప్పెను. గిద్యోను యావేతో, నేను నీ దయకు పాత్రుడనైతిని. ఇప్పుడు నాతో మాట్లాడుదుని నీవేననుటకు రుజువుగా నాకొక గుర్తు నిమ్ము. నేనే వెడలిపోయి నా బలియార్పణమును గొనివచ్చి నీ ఎదుట నిండు వరకు నీ విట నుండి సాగిపోవలదు అని మనవి చేసుకొనెను. అతడు, నీవు వచ్చే వరకు నేనిచ్చటనే ఉందును, పొమ్ము అనెను. గిద్యోను వెడలిపోయి ఒక మేకపిల్లను కోసెను. కుంచెడు పిండితో పొంగని రొట్టెలను కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిండుకొని మాంసపు చారును చట్టిలో పోసుకొని సింధూరము చెంతకు కొనివచ్చెను. దేవదూత అతనితో, మాంసమును పొంగని రొట్టెలను రాతిపై పెట్టుము, మాంసపు చారును వానిపై పొయ్యుము అని చెప్పెను. అతడు అట్లే చేసెను. దేవదూత తన చేతి కర్రను చాచి దాని కొనతో మాంసపును పొంగని రొట్టెలను తాకెను. వెంటనే రాతి నుండి గుప్పున మంటలెగసి మాంసమును పొంగని రొట్టెలను కాల్చివేసెను. దేవదూత కూడా అదృష్టమైపోయెను. గిద్యోను అతడు దేవదూత అని గ్రహించి, యావే ప్రభు, నేను దేవదూతను ముఖాముఖి చూసి తిని కదా అనుకొని భయపడెను. కానీ యావే, నీకు శుభమగునుగాక, భయపడవలదు, నీకు ఏ అపాయము కలుగదు అని అతనికి అభయమిచ్చెను. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలివేదిక నిర్మించెను. దానికి సమాధానకర్త అయిన యావే వేదిక అని పేరిడెను. నేటికి ఆ బలిపీఠమును ఉభయోస్త్రీలకు ఓప్రా మండమున చూడవచ్చెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. ఇది క్రీస్తు సందేశం, నవజీవన సంగీతం. వేదికపై మధుగీతికను వినిపించు నవవేదం. వేదికపై మధుగీతికను వినిపించు నవవేదం. మానవ చరితకు మణి దీపం. హల్లెలూయా.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు. అంతటా యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా రక్షణ పొందగలవాడు ఎవడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించితిమి, మాకేమి లభించును అనెను. అందుకు యేసు అంతయును నూతనీకరించినప్పుడు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరు 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను, సోదరులను, సోదరీమణులను, తల్లిని, తండ్రిని, బిడ్డలనైనను భూములను గాని త్యజించిన ప్రతివాడు 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటి వారనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు క్రీస్తు ప్రభు మనందరికీ కూడా దురాశ, ధనం మీద అతి ఆశ ఉంటే ఏమి జరుగుతుంది అనే సందేశాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. లోకం ఏమని చెప్తుంది ప్రియులారా? ధనం మూలం ఇదం జగత్ అని పలుకుతుంది. అంటే ఈ ప్రపంచంలో మానవునికి ధనమే అత్యంత ప్రధానమైనటువంటిది, మూలమైనటువంటిది అంటుంది. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న మానవులు ఏమంటున్నారు అంటే, ఈ లోకంలో ధనవంతుడిదే రాజ్యం అని పలుకుతూ ఉన్నారు. అదేవిధంగా డబ్బుంటే కొండ మీద కోతిని కూడా తెంచొచ్చు. అంటే డబ్బున్నటువంటి వాడు ఏదైనా చేయగలడు అనేటటువంటి అపోహలో మానవుడు జీవిస్తున్నాడు ప్రియులారా. కానీ బైబిల్ గ్రంథం మనందరికీ ఏమని చెప్తుంది అంటే, ధనాశ అనేటటువంటిది మనిషిని ప్రార్థన చెయ్యనియదు, మనిషిని దేవుని సన్నిధికి వెళ్ళనివ్వదు, మనిషిని వాక్యాన్ని చదవనివ్వదు, మనిషిని శాంతి సమాధానం లేకుండా చేస్తుంది. అతిగా ధనం మీద ఆశ ఉన్నటువంటి వాడు హత్యలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు, అబద్ధాలు ఆడడానికి సిద్ధంగా ఉంటాడు, అసత్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు, అన్యాయాలు అక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చివరికి హత్య చేయడానికి కూడా వెనకడుగు వేయడు. అతిగా ధనం మీద ఉన్నటువంటి ఆశ మనల్ని ఏ ఘోర పాపానికైనా కానీ నడిపిస్తుంది. దేవుడిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు మీరేటట్లు చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధనాశ అనేటటువంటిది ఎంత భయంకరమైనది అని మనము యేసు ప్రభు జీవితం నుండి చూస్తాం. యేసు భగవానుడు 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. 3.5 సంవత్సరాల పాటు వారిని తనతో ఉంచుకున్నాడు.
దేవుని యొక్క రాజ్యాన్ని గురించి బోధించడానికి వారికి శక్తినిచ్చాడు, అద్భుతాలను చేసే వరాలను ఇచ్చాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి 30 వెండి నాణాల కోసం ఆశపడినటువంటి అపోస్తులలో ఒకడు యూదా ఇస్కారియోతు దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువుని ధనాశతో అమ్మివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం ఈ ధనాశలో పడి మనం ఇంకా పని చేద్దాం, ఆదివారం కూడా గుడికి రాకుండా, ఇంకా సంపాదించుదాం అని ప్రార్థన చేయకుండా, ఇంకా సంపాదించుదాం అని దేవుని యొక్క వాక్యాన్ని చదవకుండా ఉంటే మనము కూడా మనం పొందుకున్న విశ్వాసం అనే క్రీస్తుని ఈ యొక్క డబ్బు కోసం అమ్ముకున్నటువంటి క్రైస్తవులుగా మారిపోతాం. జాగ్రత్త వహించుదాం ప్రియులారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాల క్రితం నేను న్యూస్ పేపర్లో చదివాను. గోదావరి జిల్లాలో ఆ యొక్క బ్రిడ్జ్ మీద కూర్చొని ఒక ముసలాయన, ఒక తాతయ్య తనకున్నటువంటి డబ్బులని 500 రూపాయల నోట్ల కట్టలని చించి ఆ యొక్క నదిలో వేస్తున్నాడంట. అంతలోకే అక్కడ చేపలు పట్టేటటువంటి వారు కొంతమంది ఆ పడవలలో చేపలు పట్టుకుంటూ చించి వేయబడిన ఆ 500 రూపాయల నోట్లు చూసి ఆశ్చర్యపడి త్వరగా ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి పైకి చూసేసరికి ఒక ముసలాయన తన దగ్గర ఉన్నటువంటి డబ్బులను చించి ఆ యొక్క నదిలో పడేస్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు ఇతనికి, ఈ యొక్క ముసలాయనకి పిచ్చి పట్టింది అని, మెంటల్ వ్యక్తి అని అనుకొని కేకలు వేశారు. ఓ ముసలాయన, ఏం చేస్తున్నావు? ఎందుకు అలా చేస్తున్నావు? పిచ్చివాడివా నువ్వు అని కేకలు వేస్తూ ఉన్నారు. అప్పుడు ఆ ముసలాయన, నేను పిచ్చివాడిని కాదు బాబు, ఇప్పుడే నాకు జ్ఞానోదయం కలిగింది. ఏంటయ్యా, ఏం జరిగిందయ్యా అని వాళ్ళు అడిగినప్పుడు ఆ ముసలాయన చెప్పాడట, ఇదిగో నా దగ్గర ఉన్న ఈ డబ్బుల కోసం రాత్రి నా కుమారుడు నా కోడలు ఇద్దరు కూడా నన్ను చంపాలి అని అనుకుంటుంటే అది నా చెవిలో పడ్డది. నేను నిద్రపోయాను అనుకొని, నేను పడుకున్నాను అనుకొని, నేను వినడం లేదు అనుకొని వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు నన్ను చంపివేయాలి అని. అయ్యా, ఈ ధనం అనేటటువంటిది నా చావుకి కారణమైతే, ఈ ధనం అనేటటువంటిది నా మరణానికి కారణమైతే ఈ ధనం నాకు అక్కరలేదయ్యా అని చించి దాంట్లో ఆ నదిలో పడేస్తున్నాను అని చెప్పాడట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలో జరిగేటటువంటి హత్యలు ఎక్కువ శాతం ఇదిగో ఈ ధనం కోసమే, ఈ డబ్బు కోసమే. కాబట్టి ఈరోజు వాక్యం మనందరినీ కూడా హెచ్చరిస్తుంది. ప్రియులారా, బిడ్డలారా, ఎప్పుడైతే నీవు ధనం మీద ఆశ కలిగి ఉంటావో, ధనం కోసం ఎటువంటి పాడు పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటావో, ధనం కోసం ఎటువంటి పాపాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉంటావో, ఆ ధనమే ఆత్మీయంగా నీ వినాశనాన్ని కొని తెస్తుంది. ఆ ధనమే నీవు పరలోకంలో ప్రవేశించకుండా ఒక అడ్డంకిగా మారుతుంది అని పలుకుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యంలో ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనంలో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టమో అని పలికి ఈ విధంగా అంటున్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యమును ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరము అని పలుకుతున్నాడు. ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా, యెరూషలేము నగరంలో, యెరూషలేము దేవాలయానికి సూది బెజ్జము అనే చిన్న ద్వారం ఉండేదట. ఆ ద్వారము గుండా ఒంటె, క్యామెల్, ఆ దరి నుంచి ఈ దరికి రావడం అసాధ్యమంట. అయితే వేదశాస్త్ర పండితులు ఏమంటారంటే, ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కంటే అని యేసు ప్రభువు పలికింది
ఈ యొక్క యెరూషలేము దేవాలయంలో సూది బెజ్జము అనేటటువంటి ఆ అతి చిన్న ద్వారము గురించే అని వేదశాస్త్ర పండితులు చెప్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏది ఏమైనా కానీ క్రీస్తు ప్రభు సందేశం మనకి ఏమిటి అంటే, అతిగా ధనాశ కలిగినటువంటి వాడు పరలోక రాజ్యంలో చేరటం అనేటువంటిది చాలా కష్టము అని అంటాడు. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయం 9-10 వచనాలలో పౌలు గారు ధన ఆశ సర్వ అనర్థాలకు మూలము అంటాడు. డబ్బు మీద అతి ఆశ అనేటటువంటిది సర్వ అనర్థాలకు కూడా మూలము అంటాడు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 31వ అధ్యాయం 5-6 వచనాలలో మనం చూస్తే ధనం వలన ఎంతోమంది నాశనమయ్యారు. ధనం మీద అతి ఆశ వలన ఎంతోమంది నాశనమయ్యారట. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా ఈ ధనాశ అనేటటువంటిది సులభంగా డబ్బులు పొందాలి, సులభ రీతిగా డబ్బులు దోచుకోవాలి అనేటటువంటిది ఈ అతి ఆశ కారణంగా ఎన్నో ఘోర పాపాలు జరుగుతూ ఉన్నాయి. మనందరము కూడా వార్తాపత్రిక న్యూస్ పేపర్స్లో టీవీలో మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ రోజున మనమందరము ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనందరము హృదయ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, ఏమిటి అంటే, ఒకవేళ నాలో ఈ ధనం మీద అతి మీరిన కోరిక ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనందరము కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, అన్యాయంగా అక్రమంగా మేము డబ్బు సంపాదించకుండా మమ్మల్ని కాపాడయ్యా అని వేడుకుందాం. మనలో ఈ ధనం మీద అతి ఆశ లేకుండా దేవుణ్ణి కాపాడమని మనం వేడుకుందాం. మనకున్న సకలము కూడా దేవుని యొక్క ఉచితమైన కృప అని దేవునికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండేటట్లుగా, మనలో గర్వము అనేది లేకుండా మనల్ని కాపాడమని వేడుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీకిచ్చిన దానిని బట్టి ఉదారంగా సంతోషంగా పేద సాధలకి దేవునికి కూడా ఇవ్వడానికి ముందుగా ఉండడానికి ప్రయత్నం చేయి. అటువంటి కృపని ధన్యతని మనందరికీ కూడా ప్రసాదించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం. ఆమెన్. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. నీ సేవకై నీ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై నీ సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల సేవకై అంకితమయ్యా. మూడు బారిన నా జీవితమును చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితమును ఫలింపచేసావు ప్రభువా. మూడు బారిన నా జీవితమును చిగురింపచేసావు దేవా. నిష్ఫలమైన నా జీవితమును ఫలింపచేసావు ప్రభువా. ప్రభు నా జీవితం నీ చరణాల సేవకి అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం నీ చరణాల
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపగల ఈ మా బల్యార్పణమును దయతో అంగీకరింపుము. నీవు మా కొసగిన దానములనే మేము మరలా నీకు అర్పించి తుదకు నిన్నే పరమవరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో నీకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, పావన పావన ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు పరలోకము నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు
మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. లోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్యజీవమునకు చేర్చునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం మ్రోలెదం. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం మ్రోలెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. పరమనాథుని పొందెదం, ప్రభుని వరముతో సాగెదం. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. రండి రండి ప్రభు యేసునిలో కొనరండి. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం మ్రోలెదం. యేసుని దేహం భుజించెదం, ఆయన రుధిరం మ్రోలెదం. పునీతిన్యాస్వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్ల చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్ల చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునితలతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాపై కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా మా దేవ, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరుగా వారి వద్దకు పరిగిడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్య ఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్మ కాపాడండి. వారి వేడుదల మధ్య వర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకుడు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకుంటూ భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమానోపశమ చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్య వరము చేతను మా పాపములకు మన్నింపు చేకూరనట్లా చేయండి. దాక్షిణ్య హృదయంతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడలలో నడచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును ఆనందముగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారముగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వారా, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించుతారు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపజేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారా,
మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించితరు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరము గల పునీత అంతోని వారా, మీరు బందీలను విడిపించితరు కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తిని చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులకు పునీత అంతోని వారా, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వారా, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వారా, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడని గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులకు పునీత అంతోని వారా, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్య హస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగానుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదంకై అందరు లేచి నిల్చోండి. ప్రభు మీతో వందరుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమ ఆనందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెన్లు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది.
మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేదురుగాక. సర్వశక్తిమంతుడైన సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీపై దిగి వచ్చి మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మనవులను మది తలపులను తండ్రి దేవుని దయచేర్చువారా, మనవులను మది తలపులను తండ్రి దేవుని దయచేర్చువారా, అద్భుతాలంతోనివారా, అద్భుతాలంతోనివారా, ఎనలేని వరములు కురిపించావు, ఎనలేని వరములు కురిపించావు, లెక్కించలేని మేలులు చేసావయ్యా, లెక్కించలేని మేలులు చేసావయ్యా, సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం, సదా చేతుమయ్యా ప్రణామము, సదా వినిపింతుమయ్యా హృదయ సరాగం.